వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మేమైతే కుమరవెల్లి జాతరకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే అయినవోలు వెళ్తాము. అయినవోలు వెళ్ళిన తర్వాతనే కుమరవెల్లి వెళ్తాము. చాలామంది అయితే అయినవోలు వెళ్ళరు, కుమరవెల్లి మాత్రమే డైరెక్ట్ వెళ్తారు. అయినవోలు ఏమో మన వరంగల్ దగ్గరలో ఉంటుంది, కుమరవెల్లి ఏమో హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. సో అయినవోలు వెళ్ళిన తర్వాత మేమైతే వన్ డే నైట్ అయితే నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బోనం చేసి మల్లన్న పట్నాలు వేయించి ఆ తర్వాత దర్శనం చేసుకొని ఆ తర్వాత కుమరవెల్లి అయితే స్టార్ట్ అవుతాము. కుమరవెల్లిలో ఏంటంటే కొంచెం ట్రెక్కింగ్గా ఉంటుంది. దేవుడి దగ్గర మనం వెళ్ళడానికైతే బండల పైనుండి అయితే వెళ్ళాలి. బండల మధ్యలో ఉంటుంది దేవుడైతే. అయినవోలులో అయితే కింద నార్మల్గా మనం వెళ్ళి రావచ్చు. మేము ఎప్పుడైనా జాతర టైంలో సంక్రాంతి టైంలో అలా వెళ్తాము. ఈసారి సంక్రాంతి టైంలో అలా వెళ్ళడానికైతే మాకు లేదు, ఎందుకంటే ఆ టైంలో మేడారం వెళ్తున్నాము. సో మేడారం వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ముందే వెళ్తున్నాము. ఈసారి జనాలు అయితే ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే జాతర టైంలో ఎక్కువ మంది ఉంటారు, అక్కడ చూడడానికి అయితే ప్లేస్ కూడా దొరకదు. ఇప్పుడైతే చాలా తక్కువ మందే ఉండొచ్చు. ఇంకేంటంటే ఇది మేము 1 ఇయర్ బై 1 ఇయర్ అలా వెళ్తుంటాము. కానీ ఈసారి అయితే మా చిన్నక్క వాళ్ళ కొడుకుది పుట్టి వెంట్రుకలు తీయడానికి అయితే వెళ్తున్నాము. ముందుగానే వెళ్తే జనవరిలో ఈసారి మేడారం జాతర ఉందని చెప్పి కొంచెం తొందరగా వెళ్తున్నాము. సో లాస్ట్ టైం అయితే వెళ్ళలేదు మేము, అందుకని చాలా మారాయి అని చెప్పారు. సో చూడాలి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూసి మీకు అక్కడ ఎలా చేస్తామనేది కూడా మీకు వీడియో పెడతాను, చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మనమైతే అక్కడ వెళ్ళాక ఎలా చేస్తామనేది చూపిస్తాను. సో చూసేయండి. అది ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళే లోపే మా అమ్మ అయితే బోనం తయారు చేసేసింది. ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది, చూడండి. అయ్యమయ్యకు కొల్లకి దేవికి మల్లకి దైవాల కళ్యాణమా
పట్నాలు వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా ముందే మల్లన్న పట్నాలు వేయిస్తామని. అది ఇదే. ఫస్ట్ గ్రీన్ కలర్ ఉంది కదా, అదైతే మోదుగాకులతో చేసిన పౌడర్ అంట. ఆ పౌడర్ని కింద వేసి ఆ తర్వాత ముగ్గు ఇంకా పసుపుతో ఇలా చెక్క పైన ఉన్న డిజైన్ అయితే కింద వేస్తారు. దాని తర్వాత దాంట్లో పూజకి కావాల్సిన ఆ కుడక ఇంకా జాకెట్ ముక్క ఉంటాయి కదా, అదైతే పెట్టి పూజ స్టార్ట్ చేస్తారు. అది కూడా మీరు చూసేయండి, ఇంకా చాలా బాగుంటుంది. పట్నాలు వేయడం అయితే అయిపోయింది. పట్నాలు అంటే నేను చెప్పిన కదా మల్లన్న పట్నాలు, అదే ఆ ముగ్గు ఉంది కదా అదే పట్నాలు అంటారు. ఇంకా ఒగ్గు వాళ్ళు వచ్చి వాళ్ళే పట్నాలు వేసి ఆ తర్వాత వాళ్ళే కథ స్టార్ట్ చేస్తారు, అంటే వాళ్ళే పూజ చేస్తారు. మా అమ్మనైతే వాళ్ళు అన్నారు హారతి ఇవ్వండి అమ్మ అంటే, మా అమ్మ అయితే అగరబత్తులతో హారతి ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా దాన్ని కూడా మనమైతే చూసేద్దాం. సో చూసేయండి అది కూడా.
కట్టింది. డిజైన్ అయితే బాగుంది. మేము నిల్చుంది కూడా మొత్తం రాయే. ఇంక ఇప్పుడైతే ఒగ్గు కథ అయితే స్టార్ట్ అవుతుంది, అది చూసిద్దాం. జునుగొప్పరాలు మేగడ వెరుగులు మిన్నపురాలు టెంకాయ గొప్పను దేవని బొల్ల వల్లంతా నీకు ఇచ్చిన వారికి దుఃఖాలు ఓడి కట్టేవో మత్మలు ఇచ్చిన వారికి మదాలు వంచగలవు. అక్కి దేవుడు ఎంత కలిగి ఉండు వల్ల నీకు నేను ముసలి ఒగ్గుల బట్టి ముచ్చటి చెప్పేవు, వయసు ఒగ్గుల బట్టి కోరడం ఏం చేయవు, అలా ఒగ్గుల బట్టి పట్నాలు పొందినవు దేవుడు. ఇంటి పేరు పేరు చెప్పి 100 రూపాయలు పేరు చెప్పి మీ పేరు
10 రూపాయలు సగం చెప్పు. ఇంటి పేరు మంగి ఆ? మంగి మంగి తండ్రి పేరు తండ్రి కాదు, నీ పేరు నీ చెప్పు. పేరు చెప్పు, వాళ్ళు చెప్పు. లచడా మారింగ రాజ మంగి వారిల్లల్లో ఈరంగ లచడా మారింగ వల్ల మంగి వారిల్లల్లంగ రాజ కుమరనాయన తండ్రి శివర కోరిను ఈరంగ కుమరయాంగ వల్ల ఎవర కోరిను రాజ లగౌతమ దేవుడ వల్ల యోగి రాజ వల్ల లోయి రాజ లోయి రాజ మతుంగ తండ్రి కోరి సంపత్కని ఓని సరో మతుంగ వల్ల కోట ప్రియము రాజ సారమాన తండ్రి సరనవర తిరువయిరము సారమాన వల్ల సరగవ తిరుమ రాజ మతుంగ తండ్రి శ్రావణి శ్రావణి పేరు వీరేష్ ముత్యాల వీరేష్ భార్య పేరు అనుష ఇంటి పేరు లేకుండా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే ఎక్కువ రష్ లేదు, సో ఫాస్ట్గా అయిపోతుంది మాకు దర్శనం. ఎప్పుడైనా ఎక్కువ మంది ఉంటారు, సంక్రాంతి టైంలో వస్తే మాత్రం ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి అప్పుడు చాలా లేట్ అవుతుంది. ఇదంతా ఎల్లో ఉంది కదా, ఈ లైన్స్లో లైన్గా ఇలా వెళ్తూ ఉండాలి. కానీ ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్తున్నాం. మారిపోయాయి అని చెప్పారు కదా, అది ఇదే. అంటే మొత్తం డైరెక్ట్ పంపిస్తున్నారంట ఇప్పుడు. అప్పటిలాగా అయితే లేదు, మేము వచ్చినప్పుడైతే మొత్తం లైన్గా ఇట్లా తిరుక్కుంటూ రావాల్సి వచ్చేది. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ దర్శనం అయితే అయిపోతుంది, అప్పుడు అలా లేదు.
ఎక్కువ మంది లేరని చెప్పిన కదా ఫ్రెండ్స్, అసలు మందే లేరు, ఎవరు ఎక్కువ జనాలు అయితే రాలేదు. ఈ టైంలో ఎక్కువ మంది అయితే ఎవరు ఉండరు, ఎవరో ఒకరిద్దరు అలా వచ్చి మొక్కుకొని వెళ్తున్నారు. సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ కెమెరాస్ అయితే అలౌడ్ లేదంట, ఫోన్స్ కెమెరాస్ ఏవి అలౌడ్ లేదు. కానీ ఎవరు రష్ లేదు కాబట్టి నేనైతే వీడియో తీసుకోగలిగాను. రష్ ఎక్కువ లేకపోవడం వల్ల వాళ్ళైతే ఎక్కువగా పట్టించుకోలేదు. ఎక్కువ మంది ఉంటే మాత్రం అసలు అలౌడ్ చేయరు. ఇప్పుడైతే ఏం అనట్లేదు, కానీ నేనైతే వీడియో తీసుకోగలిగిన. సో చూడండి, కొమరవెల్లి మల్లన్న, అదే అయినవోలు మల్లన్న అయినా కొమరవెల్లిలో కొమరవెల్లి మల్లన్న ఉంటారు. మేమైతే అసలు జనాలు లేనప్పుడు రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది మాకు దర్శనం అయితే, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామంటే. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళినామంటే ఇంక ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జిట్కి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్లో ఎవరైనా మొక్కున్న వాళ్ళైతే ముడుపులు కట్టుకోవచ్చు. ఇంకా ముందుకెళ్ళాక ఇక్కడైతే ఒక పర్సన్ కూర్చున్నాడు కదా, ఇక్కడైతే ప్రసాదం అమ్ముతారంట. ఇంకా ముందెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, రష్ ఉంటే మాత్రం ఇలా ఉండదు. ఈ ప్లేస్ అంతా మొత్తం నిండిపోతారు ఇదంతా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాత్రం ఎగ్జిట్ దగ్గర కొబ్బరికాయలు కొట్టాలి. ఇంకా లోపలైతే అలా లేదు, ఇక్కడే కొట్టుకోవాలి ఎవరు కొట్టుకోవాలనుకున్నా. ఈ చుట్టంతా చూడండి, సంక్రాంతి టైంలో వస్తే మాత్రం అసలు ఇంత ఖాళీ ఉండదు. ఇప్పుడు ఎంత ఖాళీ ఉందంటే అసలు, మేము ఒకప్పుడు వచ్చినప్పుడు సంక్రాంతి టైంలోనే వస్తుండే, ఎప్పుడైనా సంక్రాంతి టైంలో వచ్చినప్పుడు అసలు ఎంత ఫుల్ ఉంటుండే జనాలు. ఇప్పుడు అసలు కాలు పెట్టడానికి కూడా అప్పుడు ఉండకపోయేది. ఇప్పుడైతే మొత్తం అసలు తక్కువ మంది, తక్కువ అంటే చాలా తక్కువ మంది, ఎవరో ఒకరిద్దరు అలా కనిపిస్తున్నారు అంతే. అంత తక్కువ మంది వచ్చిండ్రు. ఇక్కడ నీలబయ్యారం అనే ఊరైతే ఉంటుందంట దారి. ఇది ఎక్కడ అనేది చూడడానికైతే నేను మా నాన్న అయితే వెళ్తున్నాము. ఇక్కడ సప్పాయి వాళ్ళంటే ఇక్కడ ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా గుడిలో, వాళ్ళని అడిగితే మాత్రం ఇక్కడ కాదని అయితే అన్నారు. ముందు పెద్ద గేట్ ఎగ్జిట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నారు. ఇప్పుడు అక్కడైతే వెళ్ళడానికైతే లోపల అలో లేదన్నారు, ఎందుకంటే మూసేసిండ్రట మొత్తం. ఆడ మనుషులు పట్టడానికి కూడా ప్లేస్ లేదంట, అందుకే మూసేసిండ్రు, దారి లేదని అన్నారు. సో అక్కడైతే చూడడానికైతే వెళ్తున్నాం. చాలా అంటే చాలా చిన్న సందండి. ఇక్కడ చూడడానికి కూడా ఎవరు పట్టరు మనుషులు. పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే ఇంక అసలు పట్టరు. చాలా బక్కగా ఉన్న వాళ్ళైతే వెళ్ళి రావడానికి ఏమన్నా ఉంటుందేమో, కానీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే వెళ్ళలేరు. సో ఇక్కడ ఇంకా అయిపోయింది. ఇంకా ఫొటోస్ అయితే దిగుదామని అయితే మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఫొటోస్ దిగి ఇంక వెళ్ళడమే. మేము ఎప్పుడు వచ్చిన నీలబయ్యారం అయితే దారి అయితే చూడలేదు, కానీ ఇప్పుడైతే చూద్దామని అనుకొని వెళ్ళి చూస్తే చాలా సన్నగా ఉంది సందు. సో ఇంకా ఫొటోస్ అయితే దిగిపోయినాం, ఇంకా వెళ్ళడమే. ఇది మెయిన్ ఎగ్జిట్ అనమాట, మెయిన్ గేట్. ఇక్కడ ఇంకొక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అమ్మవారి బ్రహ్మరాంబిక అమ్మవారి దేవస్థానం అంట. మేము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో, అంటే బోనం చేసి పట్నాలు వేయించినాం కదా, అక్కడికైతే మళ్ళీ వెళ్తున్నాము డైరెక్ట్. ఇంక ఇది మొత్తం నిండిపోతారు. రష్ ఉంటే మాత్రం సంక్రాంతి టైంలో మాత్రం వచ్చేనప్పుడైతే చూడండి, ఎవరైనా వచ్చేది ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత రష్ ఉంటారంటే. ఇప్పుడైతే అసలు లేరు. సో ఇక్కడ ఇంకా చాలా 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 బాగుంటుందండి. మొత్తం రాళ్ళతోని బయట పడుకోవాలి నైట్ అంతా. సంక్రాంతి టైంలో వచ్చిందంటే ప్లేస్ అయితే దొరకదు పడుకోవడానికి. సో ఈరోజు ఇది ఈ వీడియో.
మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కొమరవెల్లి మల్లన్న వీడియోతో అయితే కలుద్దాం. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.